రోహిత్ శర్మ తన టెస్ట్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు రీసెంట్‌గానే. ఇక అతడు సాధించిన ఆ టాప్ 10 బెస్ట్ మూమెంట్స్ ఏవో అతని కెరియర్‌లో చూద్దాం. అతడు ఆడిన ఈ 10 ఏళ్లలో అసలు ఎటువంటి విధ్వంసం చేశాడో నేనిక ఈ వీడియోలో టాప్ 10 అచీవ్‌మెంట్స్‌గా చూపిస్తా. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక మొదటి అచీవ్‌మెంట్ విషయానికొస్తే రోహిత్ శర్మ కెప్టెన్సీ. ఇతని కెప్టెన్సీలో అయితే లార్డ్స్‌లో గెలిచాము మనం టెస్ట్ మ్యాచ్. అదైతే అక్కడ విరాట్ కోహ్లీకి అక్కడ చిన్న ఇంజ్యూరీ ఏదో జరిగి అక్కడ 2021లో రోహిత్ శర్మ యాజ్ ఎ టెంపరరీ కెప్టెన్ గా వచ్చాడు. అప్పుడు రోహిత్ శర్మ టీమ్ ని ఎక్సలెంట్ గా లీడ్ చేసి ఆ మ్యాచ్ లో గెలిచేలా చేశాడు. అది ఎలా అంటే 2007 తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఇంగ్లాండ్లో లార్డ్స్లో గెలిచి సిరీస్లో లీడింగ్ పొజిషన్లో ఉంది. అంత మధ్యలో అయితే అసలు ఎప్పుడే కానీ లేదు. దాదాపు 20 ఏళ్ళ మధ్యలో ఎక్కడే కానీ మన ఇండియా ఇంగ్లాండ్ని లీడింగ్ పొజిషన్లో ఉంచింది. ఎక్కడే కానీ ఇంగ్లాండ్లో లీడింగ్ పొజిషన్లో ఉన్న దాఖలాలే లేవు. కానీ ఆ రోజు రోహిత్ శర్మ చేసి చూపించాడు. ఆ తర్వాత యాజ్ ఎ కెప్టెన్ ఇండియా హోమ్ కంట్రీలో చూసుకున్న మన ఇండియాలో దాదాపు మన ఇండియన్ సాయిల్లో ఆస్ట్రేలియా పైన సిరీస్ గెలిచాడు, శ్రీలంక పైన సిరీస్ గెలిచాడు, ఇంగ్లాండ్ పైన సిరీస్ గెలిచాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లాండ్ 3 టాప్ టీమ్స్. ఇక రెండో అచీవ్మెంట్ విషయానికి వస్తే డబుల్ సెంచరీ యాజ్ ఏ ఓపెనర్. ఇది మాత్రం రోహిత్ శర్మకి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. 2019 ముందంతా అతడు యాజ్ ఏ 5th డౌన్ బ్యాట్స్మెన్ ఆర్ 4th డౌన్ బ్యాట్స్మెన్ గా ఆడేవాడు. ఒక్కసారిగా 2019లో టీం అతన్ని ఓపెనర్గా చూడాలనుకుంది, ఓపెనర్గా అవకాశం ఇచ్చింది. అతడు నెంబర్ 5లో ఉండి ఆ అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ నెంబర్ 1 మళ్ళీ ఓపెనర్గా రావాలంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఈవెన్ మనం వైట్ బాల్లో అయితే అది ఈజీగా జరగవుతుందేమో, కానీ టెస్ట్ క్రికెట్లో అంత ఈజీ కాదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో ఆ బాల్ అనేది సీ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది, స్వింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం చాలా కష్టం. ఆ మ్యాచ్లో 2019లో వైజాగ్ వేదికగా అయితే రోహిత్ శర్మ ఏకంగా 212 కొట్టి ఒక అరుదైన రికార్డ్ సాధించాడు. ఇండియా తరపున టెస్ట్ క్రికెట్ లో 7th ఓపెనర్ డబుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్ గా మన రోహిత్ శర్మ అయితే రికార్డ్ లో నిలిచిపోయాడు. ఇక నెంబర్ 3 విషయానికి వస్తే 100 ఇన్ బోత్ ఇన్నింగ్స్ యాజ్ ఏ ఓపెనర్. ఇది మాత్రము చాలా తక్కువ మంది ప్లేయర్లు అయితే చేయగలుగుతారు. ఇది కూడా 2019లో యాజ్ ఏ ఓపెనర్ గా మారిన తర్వాత సౌత్ ఆఫ్రికా పైన ఒక ఇన్నింగ్స్ లేమో 176, ఇంకో ఇన్నింగ్స్ లేమో 127 కొట్టాడు. ఇదైతే ఎవరే కానీ చేయలేదు గతంలో మన ఇండియా తరపున. కానీ రోహిత్ శర్మ అయితే 2 ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టి యాజ్ ఏ ఓపెనర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. మన రోహిత్ శర్మ కెపబిలిటీస్ ఏందో చూపించాడు ఆ మ్యాచ్ లో. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మకు ఇండియాలో అయితే అసలు తిరిగే లేదు. ఇక 4th అచీవ్మెంట్ విషయానికి వస్తే ఫాస్టెస్ట్ ఇండియన్ 2000 టెస్ట్ రన్స్ యాజ్ ఏ ఓపెనర్. అతడు కేవలం 17 ఇన్నింగ్స్లలో ఏకంగా 1000 రన్లు సాధించాడు యాజ్ ఏ ఓపెనర్. అది కూడా కేవలం 17 ఇన్నింగ్స్ లో. అంటే నాట్ అన్ ఈజీ జాబ్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఓపెనర్ అయిన మన ఇండియాకు వీరేంద్ర సెహ్వాగ్ 19 ఇన్నింగ్స్ తీసుకున్నాడు ఆ 1000 రన్స్ కంప్లీట్ చేయడానికి. వీరేంద్ర సెహ్వాగ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అతడు ఎటువంటి బ్యాటరో అని. ఇక నెంబర్ 5 అచీవ్మెంట్ విషయానికి వస్తే రోహిత్ శర్మ యాజ్ ఎ కెప్టెన్ గా 3 ఫార్మాట్లలో సెంచరీ కొట్టాడు. ఇదైతే ఎవరి మీదే కానీ రికార్డ్ లేదు మన ఇండియాలో అయితే. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా గత 5-6 ఏళ్ల నుంచి కెప్టెన్సీ చేశాడు 3 ఫార్మాట్లో. కానీ అతడు T20లో మాత్రం ఆ సెంచరీని సాధించలేకపోయాడు. అతడు కెప్టెన్సీకి రిటైర్డ్ ఇచ్చిన తర్వాతనే T20లో ఆ సెంచరీని సాధించగలిగాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం 3 ఫార్మాట్లో యాజ్ ఎ కెప్టెన్ గా సెంచరీ కొట్టాడు. అంటే నార్మల్ విషయం కాదు. ఎందుకంటే కెప్టెన్ గా సెంచరీ కొట్టడం నార్మల్ విషయం కాదంటే అతడు కెప్టెన్సీ ప్రెజర్ హ్యాండిల్ చేయాలి. అలానే అతను బ్యాట్ నుంచి రన్స్ రాకపోతే అతని పైన విమర్శలు కూడా వస్తాయి. యాజ్ ఎ కెప్టెన్ గా అతడు ఫీల్ అవుతాడు, మరియు యాజ్ ఎ పర్సన్ గా కూడా ఫీల్ అవుతాడు. కాబట్టి ఇటువంటి 2 అడ్జస్ట్ చేసుకొని అతడు ఆ ప్రెజర్లు మొత్తం బ్యాలెన్స్ చేసుకొని అతని మైండ్ లో ఆడాలంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఇక నెంబర్ 6th అచీవ్మెంట్ వచ్చేస్తే అవుట్ స్టాండింగ్ యావరేజ్ అట్ హోమ్. ఇదైతే లిటరల్లీ ఎవరికే కానీ ఏ కంట్రీ ప్లేయర్ కూడా ఇంత యావరేజ్ అయితే ఉండదు వాళ్ళ హోమ్ కంట్రీస్లలో. లిటరల్లీ రోహిత్ శర్మకు 70+ యావరేజ్ ఉంది. ఏమన్నా అలానే 9 సెంచరీలు కూడా కొట్టాడు రోహిత్ శర్మ మన ఇండియన్ సాయిల్. అందుకే ఇండియన్ సాయిల్కి వచ్చి ఇండియాని టెస్ట్ సిరీస్లో ఓడించాలంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఇక 7th కాంట్రిబ్యూషన్ విషయానికి వస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ యొక్క కాంట్రిబ్యూషన్ చూసినట్లయితే 2021 మరియు 2023లో రోహిత్ శర్మది అయితే ఒక పెద్ద చెయ్యే ఉందని చెప్పుకోవచ్చు. లిటరల్లీ ఆ రికార్డులో చూసినట్లయితే 2021లో అయితే ఏకంగా 906 రన్లు కొట్టాడు. అలానే 2023లో కూడా 700+ రన్స్ కొట్టి వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్గా నిలిచాడు రోహిత్ శర్మ. అలానే 2021లో అయితే వన్ ఆఫ్ ద టాప్ హైయెస్ట్ రన్ గెటర్గా నిలిచాడు 2021 WTC సైకిల్లో రోహిత్ శర్మ. ఇక 8th అచీవ్మెంట్ విషయానికి వస్తే సెంచరీ ఇన్ ఇంగ్లాండ్ ఓవెల్. ఇది అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సెంచరీకి ముందు రోహిత్ శర్మకు టెస్ట్ క్రికెట్లో ఎప్పుడే కానీ అవే ఫ్రమ్ హోమ్ టెస్ట్ సెంచరీ అయితే రాలేదు. ఇండియాలో అయితే
చాలా టెస్ట్ సెంచరీ అయితే సాధించాడు. కానీ అవే ఫ్రమ్ ద హోమ్ అయితే రాలేదు. ఇతన్ని చాలా వరకు విమర్శించారు. ఎలా అంటే ఇతడు ఇండియాలో అయితేనే సెట్ అవుతాడో, అవే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనం వేరే ఓపెనర్ని తీసుకెళ్ళాలి అని చాలా విమర్శలే వచ్చాయి. కానీ రోహిత్ శర్మ 2021లో ఈ విమర్శలన్నీ కొట్టిపడేస్తూ ఇంగ్లాండ్ అగైనెస్ట్గా ఓవెల్ వేదికగా 127 రన్లు కొట్టి వన్ ఆఫ్ ద టాప్ బౌలర్స్ అయిన జెమీ ఆండర్స్, క్రిస్ వోక్స్ మరియు ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్ లాంటి దిగ్గజ బౌలర్లని ఫేస్ చేస్తూ ఇటువంటి మంచి సెంచరీని అయితే సాధించాడు ఆ మ్యాచ్లో. ఇక నెంబర్ 9 అచీవ్మెంట్ విషయానికి వస్తే రోహిత్ శర్మ యొక్క లీడర్షిప్. అసలు ఏమన్నా లీడర్షిప్ చేశాడా రోహిత్ శర్మ? రీసెంట్గా మనము న్యూజిలాండ్ అగైనెస్ట్ టెస్ట్ సిరీస్ అయితే హోమ్లో మనం వైట్ వాష్ అయిపోయాం. ఆఫ్టర్ ఎప్పుడే కానీ మన ఇండియా హోమ్లో వేరే కంట్రీ మీద వైట్ వాష్ కాలేదు. కానీ ఇది రోహిత్ శర్మ కెప్టెన్సీలో జరిగిన తర్వాత అతడు ప్రెస్ కాన్ఫరెన్స్ మీదకి వచ్చి నాదే బాధ్యత, నాదే తప్పంతా అన్నట్లు తన మీదే ఆ తప్పును మొత్తం రుద్దుకున్నాడు. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్షిప్. అలా అని రీసెంట్గా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ సిరీస్లో కూడా రోహిత్ శర్మ బ్యాట్ నుంచి రన్స్ రాకపోతే అతడు యాజ్ ఎ కెప్టెన్ అయ్యి ఉండి కూడా అతడే పక్కన పెట్టుకున్నాడంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఆ మెంటల్ టఫ్నెస్ మరియు టీం కోసం ఏదో సాధించాలనే తపన అతనిలో ఎప్పటి నుంచో కనిపిస్తూ ఉంది. యాజ్ ఎ కెప్టెన్గా మరియు యాజ్ ఎ ప్లేయర్గా కూడా మనము గతంలో కూడా చాలా వరకు చూసే ఉన్నాం రోహిత్ శర్మ ఇటువంటి డెసిషన్స్ తీసుకోవడంలో. అందుకే అతన్ని MS ధోని తర్వాత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కెప్టెన్ ఫర్ ఇండియా అని అంటూ ఉంటారు చాలామంది పెద్దలు, మరియు మనం కూడా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే ఆ వర్డ్స్ అనేవి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. Thank you for it. Have a nice day.